నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జనగాం జిల్లా పిట్టెలోని గూడాన్ని SC/ST కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ. పట్టాదారు పాస్ పుస్తకాలు, విద్య, ఆరోగ్యం సంబంధించిన అధికారులపై ఆగ్రహం. కోదాడ అభివృద్ధి ఒక్క TRS తోనే సాధ్యమన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా చేసిన ఎమ్మెల్యే యాదవ్. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో పరిరక్షణ వేదికగా రీలే నిరాహార దీక్ష. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా పాల్గొన్న ముస్లిం మైనార్టీ నాయకులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని పిట్టెలోని గూడాన్ని SC/ST కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. గత సంవత్సరం ఆగస్టులో పిట్టలగూడెం సందర్శించినప్పుడు గూడానికి సంబంధించి ప్రతి కుటుంబంలోని సభ్యులకు ఆధార్ కార్డు, ఓటర్ ID, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, విద్య, ఆరోగ్యం సంబంధించిన అధికారులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించినప్పటికీ వాటి అమలులో అధికారులు విఫలం కావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నుంచి నువ్వు వచ్చి చాలా రోజులు అయింది కానీ నీకు మొత్తం తెలియకపోతే ఎంతమందికి ఆధార్ కార్డులు ఉన్నాయి తెలియకపోతే ఆధార్ కార్డులు ఉన్నాయని తెలుసా లేదా నీకు? ఏం లింగాల గన్పూర్ మండల్ ఎనబావి తాండా నక్కలనగూడెం గతంలో 2018 ఆగస్టు నెలలో కూడా కమిషన్ ఇక్కడ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ తాండాలో ఉన్న వాళ్లకు, ఈ గూడెంలో ఉన్న వాళ్లకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఎట్లా ఇష్యూ చేయాలనో కలెక్టర్ గారికి కొంత కన్ఫ్యూజన్లో ఉండేది. కమిషన్ చొరవ తీసుకున్న తర్వాత కలెక్టర్ గారు చాలామందికి అప్లై ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమందికి అందాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు రేషన్ కార్డ్సు, ఓటర్ ID కార్డ్సు, పట్టా పాస్బుక్లు, పెన్షన్స్, ఎవరైతే పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, అదేవిధంగా వికలాంగుల పెన్షన్స్, విడో పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పింది. ఇక్కడ చాలామందికి వచ్చినాయి, ఇంకా కొంతమందికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే ఇంకా పెండెన్సీ ఉన్నదో ఆ పెండెన్స్ అన్నీ కూడా ఈ నెల, లేకుంటే ఈ నెలలో ఎలక్షన్ ఉంది కాబట్టి ఒక నెల రోజుల లోపల కంప్లీట్ చేయమని కలెక్టర్ గారికి, అదేవిధంగా RDO గారికి, వీళ్ళందరికీ కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కమిషన్ అంటే కేవలం హైదరాబాదుకు, పట్టణానికి, కార్యాలయానికి, కాగితాలకు మాత్రమే పరిమితం ఉంటుంది. కానీ ఈరోజు మళ్ళీ మేము బాధ్యత గుర్తెరిగి కమిషను 2018లో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ జిల్లా కలెక్టరు యంత్రాంగం పనిచేసిందా లేదని మళ్ళీ మేము ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. వారి పూర్తి వివరాలు తెలుసుకొని మేము చెప్పినవి ఒక 50% వర్క్ అయినాయి. ఇంకా మిగిలిన వర్క్స్ అన్నీ కూడా ట్యాబ్స్ కానివ్వండి, నా ట్యాబ్స్ అయిపోయినాయి, అదేవిధంగా ఆధార్ కార్డ్స్ అయిపోయినాయి, క్యాస్ట్ సర్టిఫికెట్లు అయిపోయినాయి, ఇంకా కొంతమందికి రావాలి. ఇక్కడ పట్టా ఉన్నటువంటి రైతులు చాలామందికి పట్టాలు కొత్త గవర్నమెంట్లో రాలేదనేటువంటి వాదన ఉంది. ఆ ప్రతిపాదనను కూడా ఖచ్చితంగా RDO గారికి చెప్పిన, కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, అవన్నిటిని కూడా మళ్ళీ ఒక మీటింగ్లో ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తాం. అవన్నీ కూడా చేపించి వీళ్ళకు అండగా కమిషన్ ఉంటుందనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకో అంశం, ఎలక్ట్రిసిటీ. మేము వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా ప్రతి వీధి దగ్గర, ప్రతి గుడిసె దగ్గర మనకు ఒక ఎలక్ట్రికల్ పోల్ ఉండాలి, వాళ్ళకు జాగ్రత్తగా ఉండాలని చెప్పినాం. వాటిని కూడా వాళ్ళు మనం పాటిస్తున్నారని చూస్తూ ఉన్నాం. ఇంకోటి, ఈ అంగన్వాడీ స్కూల్ టీచరు కొంత ఎడ్యుకేటెడ్ లేక కొంచెం దాన్ని ఫిలప్ చేయలేదు. దాన్ని కూడా ఎవరైనా ఈ గూడెం నుంచి, ఈ నక్కలోని గూడెం నుంచి ఎవరైనా ఉమెన్ పేరు మీద 10th క్లాస్ కంప్లీట్ అయి ఉంటే ఖచ్చితంగా వారికే ఫిలప్ చేస్తామని కూడా కలెక్టర్ చెప్పిండు. ఈరోజు వాళ్ళకు కూడా వాగ్దానం చేస్తున్నాం. ఎవరైనా 10th క్లాస్ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉంటే ఆ ఉద్యోగం ఇమ్మీడియట్లీ కూడా ఫిలప్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ టీచర్స్, స్కూల్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా బడికి పంపాలి. మధ్యాహ్నం
ప్రభుత్వమే మధ్యాహ్న బోధన పెడుతుంది. వాళ్ళందరూ కూడా పిల్లలు బాగా చదువుకుంటే వయోజనులు అయితేనే ఆ కుటుంబాలు బాగుపడతాయనేసి కూడా ఈ సందర్భం వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా ఈ వయోజన విద్యా కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఈ పల్లె ప్రగతి ప్రోగ్రాంలో కూడా మేము 1-to-1 ఆ యొక్క వయోజన విద్యా కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటున్నాం. మళ్ళీ ఆ ప్రతిపాదన రాకుండా చేస్తామని కూడా చెప్పింది. ఇట్లా చాలా అంశాలు, ముఖ్యంగా ఆ రోడ్డు విషయంలో కూడా మన ఆ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ కూడా చెప్పిన ఆ రోడ్డుని ఎక్కడి నిధుల నుంచి తీసుకోవాలి, ఇట్లా చాలా అంశాల మీద మనం సుదీర్ఘంగా మాట్లాడినప్పుడు కమిషన్ చొరవతోని చాలా అంశాల మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా కొన్ని ఏవైతే బ్యాలెన్స్డ్ ఇష్యూస్ ఉన్నాయో వాటి ఇష్యూల పైన కూడా కలెక్టర్ గారు ఆర్డీఓ రెవెన్యూ వాళ్ళందరితో మాట్లాడి మిగిలిన వరకు కూడా కంప్లీట్ చేసే వరకు కమిషన్ వాళ్ళకు అండగా ఉంటుంది. సో మీరు కూడా బాధ్యతగా మరి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోదాడ అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ టీడీపీ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి మాజీ ఎంపీటీసీ వార్డు సభ్యులు 50 మంది చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ కండువలు కప్పి ఆహ్వానించారు. ఇక మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. జై తెలంగాణ, వారికి కూడా మా పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా అనేక రాజకీయ పార్టీల నుంచి రాజీనామాలు చేసి గులాబీ గుర్తుకి చేరుకుంటూ ఉన్నారు. పట్టణాలలో కానీ, గ్రామాలలో కానీ, నియోజకవర్గాలలో కానీ, జిల్లాలో కానీ నాయకులు. ఈరోజు రాజకీయ పార్టీలే ప్రధానం కాదు, అభివృద్ధి చేసే ప్రభుత్వం మనకు అవసరమనే ఆలోచనతోని రాజకీయ పార్టీలో పనిచేసిన నాయకులు నిర్ణయం తీసుకుంటూ ఉంటే ప్రజలు కూడా ముక్త కంఠంతో అభివృద్ధి చేయగలిగిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి, ఆ ప్రభుత్వం ప్రతిపాదించిన పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఆశీర్వదించడానికి కూడా ముక్త కంఠంతో ఆశీర్వదించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా కోదాడు పట్టణం నేషనల్ హైవే మీద ఉండటంతో పాటు అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పటికే 100 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పురపాలక శాఖ మంత్రి గారు రానున్న భవిష్యత్తులో కోదాడు రూపురేఖలు మార్చడానికి తప్పకుండా ఒక శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకోవడంతో పాటు ఈ రోజున్న పరిస్థితులలో మున్సిపాలిటీని కైవసం చేసుకోవటం అనేది ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నిటికీ అన్ని స్థానాన్ని కైవసం చేసుకుంటాం. మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేస్తాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైదరాబాద్ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. జనవరి 7న ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండగా నోటిఫికేషన్ విడుదల చేయొద్దని ఎన్నికల అధికారిని ఆదేశించింది హైకోర్టు. దాంతో ఎన్నికల ప్రాసెస్కు తాత్కాలికంగా విఘాతం కలిగినట్లయింది. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీపై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్లను ఖరారు చేసిన నెల రోజుల తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరపున జంధ్యాల రవిశంకర్ దాఖలు చేసిన పిటిషన్స్ను హైకోర్టు విచారించింది. విచారణ పూర్తి కానందున జనవరి 7న తేదీ సాయంత్రం దాకా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. దాంతో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీలో జాప్యం జరగనుంది.
కుల మతాలకు పార్టీలకు అతీతంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో పరిరక్షణ వేదికగా రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షను గిద్దలూరు ముస్లిం మైనార్టీ నాయకులు మాజీ సైనికులు మస్తాన్ వలీ యాడవల్లి మునాఫ్ ప్రారంభించారు. ఇక ఈ రీలే నిరాహార దీక్షలోని మైనార్టీ నాయకులు గుడిసె మహబూబ్ బాషా, ఎంహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు షేక్ ఇబ్రహీం ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. అందరూ వచ్చి స్వచ్ఛందంగా శాంతియుతంగా ర్యాలీలు రాస్తారోకలు నిర్వహిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము ఇది జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఎన్టీఆర్, ఈ ఎన్ఆర్సీ, ఈ క్యాబ్ బిల్లును కూడా వ్యతిరేకించి వీటిని వెంటనే రద్దు చేయాలి. మరియు ఈ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మమతా బెనర్జీ గారు ఈ బిల్లుని వ్యతిరేకించారు. మరియు తన దేశంలో కూడా మెదక్ జిల్లా పాపన్నపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పెన్నులు, పండ్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. మేడం కట్ చేసి వాళ్ళకు అందరూ ఫాస్ట్ మేడం కట్ చేయండి. సరిత ఒక ప్లేట్ తీసుకుంటే వాళ్ళకి రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో భాగంగా మడికొండలోని టెక్ మహీంద్రా సెయింట్ ఐటీ కంపెనీలను ప్రారంభించనున్న సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ ఆరూరి రమేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేశంలోనే పేరుగాంచినటువంటి టెక్ మహీంద్రా వాళ్ళు కూడా వారి కంపెనీకి కూడా ఈరోజు 100 మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కు అవకాశం కల్పించేదానికి మడికొండలో ఉన్నటువంటి ఐటీ సెస్లో మరి ఆ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడానికి గౌరవ మంత్రి రాబోతున్నారు. మరి దీనికి ఇప్పటికే 25 కోట్ల అంచనాలతోని మరి ఇన్క్యుబేషన్ సెంటర్ కూడా రేపు గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరి కంపెనీ ప్రతినిధులు కూడా రేపు రాబోతున్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఒక ఐటీ హబ్గా ఈ నగరాన్ని తీర్చిదిద్దే, ఈ జిల్లాను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటే 40,000 ఎస్ఎఫ్టీతో బ్రహ్మాండమైన ఒక 1000 మందికి ఉపాధి కల్పించే ఐటీ బిల్డింగ్ నిర్మాణంతో పాటు ప్రభుత్వం చేపట్టిన ఐటీ సెంటర్లో మరి ఇప్పుడు టెక్ మహేంద్ర ఇతరత్ర కంపెనీలు దాదాపు 200 మందికి డే అండ్ నైట్ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మరి అలాంటి సెంటర్ను రేపు ప్రారంభం చేయడానికి గౌరవ మంత్రి గారు రావడం నిజంగా చాలా సంతోషం. మరి వారి చేతుల మీదుగా మడికొండలో ప్రారంభమైన ఈ ఐటీ కంపెనీ ద్వారా అనేక మంది ఐటీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి అవకాశాలతో పాటు ఇంకా ఎక్స్టెన్షన్ పోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు సమీక్ష కూడా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా మరి రేపు పూర్వ వరంగల్ జిల్లా కేంద్రం వర్ధన్నపేట నియోజకవర్గంలోని మడికొండలో మరి ప్రారంభం 11:30కి మరి మడికొండలో ఐటీ హబ్ ప్రారంభం చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కోడిమేల మండలంలోని పలు గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంకుడు గుంతల నిర్మాణం, రెయిన్ వాటర్ పైప్ లైన్, అవెన్ ప్లాంటేషన్ మొదలగు వాటిని పరిశీలించారు. కోడిమేలలో నిర్వహించిన ప్లాస్టిక్ శ్రమదానంలో పాల్గొన్నారు. గంగారం తండలో శానిటేషన్ ప్లాంటేషన్ కానీ పల్లె ప్రగతి పనులు సరిగ్గా లేవని మండిపడ్డారు.
మీరు ఇప్పుడు ఏమన్నా జోకులంటే దేంట్లో పప్పులు కవర్ ఇప్పుడు మీరు అన్నారంటే చాలా మీరు కవర్స్ అయితే ఎట్లా కొనుక్కొస్తారు కదా ప్యాకెట్లు, దాని ప్లేస్ లో ఈ బట్ట కానీ లేకపోతే పేపర్ తో తయారు కొంచెం లైఫ్ వస్తుంది అవి కొనుక్కోరండి. కావాలంటే మీరు కస్టమర్ దగ్గర చాలా ఆటోని ఎక్కువ తీసుకోండి. మొత్తం టోటల్ మీద 100 బిల్ అయింది అనుకోండి, 2-3 రూపాయలు ఎక్కువ వేయండి దీనికి అయిందని చెప్పి, అట్లా అవగాహన వస్తుంది. మధ్యలో క్లాతింగ్ కూడా బాగా పల్చటి వస్తున్నాయి. చాలా దగ్గర కూడా పట్ల ఇట్లా సీతులు లాగా ఏర్పడుతుంది. కవర్ బదులు డైరెక్ట్ కవర్ల ప్యాకెట్ బదులు పట్ల అది ఎక్కువ షాప్లలో పెట్టుకుంటే వరంగల్ అర్బన్ కాశీబుగ్గాలో కొండ మురళీధర్రావుకు కొండ అభిమానులు కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నల్గొండ రమేష్ కుటుంబాన్ని కొండ మురళీధర్రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తూర్పులో నా అభిమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నా అభిమానుల మేరకు మళ్లీ తూర్పుకు వస్తున్నా అన్నారు. రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలలో తూర్పులో 23 డివిజన్లను మనుషులను నిలబెట్టి కార్పొరేటర్లను గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత కోట శ్రీరామమూర్తి రచించిన నీతి మదలహరి పుస్తకావిష్కరణ సభ ఉజ్వాల సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి జడ్జి గురుకుల మధుసూదన్, నేటి నిజాం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు, గానసభ అధ్యక్షులు కళా జనార్దన్ మూర్తి, సంస్థ అధ్యక్షురాలు లక్ష్మి పాల్గొన్నారు.
ఒక్క నిమిషం సార్. వారికి ఇస్తున్నా పిల్లలు వస్తారు పైకి. ఒక్క నిమిషం ఆగండి, దీని తర్వాత మేడం పుస్తకం చూపించండి. ఇటు ఫోన్ పక్కన పెట్టేయండి. సార్ ఇక్కడ రెడీ, 1 more రైట్. ఒక్క నిమిషం ఆగాలి. ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, నేటి నిజం దినపత్రిక సంపాదకులు, సాహిత్యాన్ని తన పత్రిక ద్వారా ప్రముఖంగా ప్రచురిస్తూ ఇవాళ అన్ని దినపత్రికల్లో సోమవారం నాడు సాహిత్యానికి ఒక పేజీని ఏర్పాటు చేయగల ఒక ఆలోచన విధానాన్ని కలిగించినటువంటి పెద్దలు శ్రీ వైశాఖ దేవదాస్ గారు. ఈరోజు నీతి సుధా లహరి అనేటువంటి పద్యము, గేయము తదితర ప్రక్రియల సంకలనంగా, సంపుటిగా సామాన్య ప్రజలకు అర్థమయ్యేటటువంటి సరళ సిద్ధమైనటువంటి భాషలో ఈ పుస్తకాన్ని ఈనాడు ఆవిష్కృతం చేసినటువంటి పెద్దలు కోటా శ్రీరామూర్తి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ కోటా శ్రీధర్రావు గారు, తంగిలాల నరేష్ గారు, సత్యనారాయణ గారు, పూజ్యులు సంఖ్యాశాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ గారు, సంస్థ అధ్యక్షురాలు లక్ష్మి గారు, అద్భుతమైనటువంటి కళా ప్రదర్శనలు ఇప్పించినటువంటి రాధిక గారు, ఎందరో మహానుభావులు, అందరికీ నమస్కారం. సూర్యాపేట జిల్లా స్థానిక విద్యానగర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మరియు శతక కవి శ్రీ చిగురుమల్ల శ్రీనివాసు సంయుక్తంగా నిర్వహించిన అమ్మా నాన్న గురువు శతక పద్యార్చన కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమదైన శైలిలో బృందగానం ఆలపించారు. పెరుగు బువ్వ కలిపి పెట్టెనెవరు, ఎత్తుకొన్నదెవరు, హత్తుకొన్నదెవరు, అమ్మ మిన్న గుడిని అమ్మ కన్నా. త్యాగగనుడు నాన్న, బయటపడని బాధ బయటపడని ఎట్లు, గుండెయందు దాచిగుట్టుగాను సంతోషమున పంచు, ఇంత జీవియే నాన్న. కష్టాల గణనము పెదవియందు నవ్వు చెదరని విని నవ్వునెవరు, దుడత నడకలు చూచి పొంగిపోవునెవరు, దోసి నవ్వులు కని అమ్మ మిన్న గుడిని అమ్మ కన్నా. జాలి పడేదెవరు, గురువు కన్నా ఎవరు గొప్పవారు. గిన్నీస్ వరల్డ్ రికార్డులో భాగంగా తెలంగాణ శ్రీ చైతన్య స్కూల్స్ వారు తల్లి, తండ్రి మరియు గురువును గౌరవిస్తూ ఈరోజు శతక పద్యాలని పాటించడం జరిగింది. తల్లి, తండ్రి మరియు గురువులను గౌరవించడం మన బాధ్యతగా భారతదేశపు మొత్తం 650 స్కూల్స్లో సుమారుగా 5 లక్షల మంది తల్లి, తండ్రి మరియు గురువును గౌరవిస్తూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా
తెలంగాణ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ శ్రీధర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీవిద్య మేడం గారు, డీజీఎం సుధాకర్ గారు, అకాడమిక్ కోఆర్డినేటర్స్ జయరాజు గారు, నాగేంద్ర గారు మరియు శ్రీనివాస్ ఆనంద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేమ చూడ అవనిపై నుండగా అవసరము లేదు అమృతం అసలు పాలకడలి చిలక పని ఏమి నరులకు అమ్మ మిన్న గుడిని అమ్మ కన్నా. 8వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతుగా యూఎస్పీసీ మరియు జాక్టో ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి సరికాదని, ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని తెలియజేశారు. ఉద్యోగుల పన్ను మినహాయింపు 10 లక్షల రూపాయల వరకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు. చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈ రోజు చూస్తా ఉన్నా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, నిరంకుశ మొండి వైఖరి ఎలా ఉందో మనం గమనిస్తా ఉన్నాం. మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చూసినట్టయితే కొన్ని లక్షల మంది సిపిఎస్ విధానంలో ఉన్నారు. మరి సిపిఎస్ వ్యవస్థ చాలా దుర్మార్గమైంది. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టిన వైనం అక్కడ కనబడతా ఉంది. మరి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానమే ఉండదు అన్న క్రమంలో ఈ రోజు ఎక్కడ చూసినా ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాలే ఉన్నాయి. మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండే కాకుండా ఈ రోజు మనం నిత్యావసర వస్తువుల ధరలు చూసినట్టయితే ఆకాశాన్ని అంటుకున్న క్రమం కనబడతా ఉన్నాయి. మరి బ్యాంకుల విలీనం అనేది కూడా సరి అయింది కాదు. మరి రానున్న కాలంలో అసలు పిఆర్సీనే ఉండదు అనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక వైఖరిని తెలియజేసిందో ఆ వైఖరిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రేపు 8వ తారీఖున జరగబోయే సార్వత్రిక సమ్మెకు యూఎస్పీసీ మరియు జాక్టో సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు సంఘీభావంగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలతో పాటు రేపు 8వ తేదీన అందరం కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తూ జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కూడా నిరసన తెలియజేయబోతా ఉన్నాము. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు ఈ సమ్మె ఒక చెంపపెట్టుగా కావాలి అని చెప్పేసి, వాళ్ళ వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి మేము ఈ విధంగా మేము చాలా డిమాండ్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగాం జిల్లా పిట్టెలోని గూడాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ. పట్టాదారు పాస్ పుస్తకాలు, విద్య, ఆరోగ్యం సంబంధించిన అధికారులపై ఆగ్రహం. కోదాడ అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్ తోనే సాధ్యమన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా చేసిన ఎమ్మెల్యే యాదవ్. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో పరిరక్షణ వేదికగా రీలే నిరాహార దీక్ష. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా పాల్గొన్న ముస్లిం మైనార్టీ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.